హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిల్కిస్ బానో కేసులో నిందితులను వెంటనే జైలు లొంగిపోమ్మంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు వివరాలు ఏంటో మనం ఒకసారి పరిశీలిద్దాం. మనకు గోద్రా అల్లర్లప్పుడు జరిగిన సంఘటన తెలుసు. మతం మాటున దేవుని పేరు చెప్పుకొని అరాచకం సృష్టించినటువంటి రాక్షస మూట బిల్కిన్ బానో అనే స్త్రీని 5 నెలల గర్భవతిని మానసికంగా శారీరకంగా ఎంత హింసించారో ఆ కేసు మానభంగం చేసినటువంటి విధానం మనం అంతా కూడా యావత్ ప్రపంచం అంతా నిర్ఘాతమైనటువంటి ఒక రాక్షస క్రీడ, అది రాక్షసత్వం. అలాంటి దోషులకు శిక్ష పడాలని బిల్కిస్ బానో చాలా వరకు న్యాయం పోరాటం చేసింది. చివరికి తానే గెలిచి ఆ రాక్షసులకు జైలు శిక్ష విధించడం జరిగింది. కానీ కొంతమంది ప్రబుద్ధులు లాలూచీకి వాళ్ళకు బెయిల్ ఇచ్చేసి వాళ్ళ కేసులు రద్దు చేసేసి వాళ్ళని జైలు నుంచి బయటికి పంపించడం జరిగింది. అయితే దీన్ని అభ్యంతరం చెప్తూ సుప్రీంకోర్టు ఆర్సిస్తే సుప్రీంకోర్టు కూడా వీళ్లకు కేసు అయింది గుజరాత్లోనూ, ఇక్కడ విచారణ జరిగింది మహారాష్ట్ర. అయితే క్షమాభిక్ష పట్టించింది మాత్రం వీళ్లకు గుజరాత్ ప్రభుత్వం. అంచేత ఇది చట్ట ప్రకారం చెల్లదు, అయినా వీళ్ళు నేరం చేసిన వాళ్ళను ఖచ్చితంగా జైల్లో ఉండాల్సిందే అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. వెంటనే లొంగిపోమంటే మాకు లొంగిపోవడానికి ఇంకా అవకాశం ఇవ్వండి అంటూ వాళ్ళు పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ తిరస్కరించి రేపటి ఆదివారం లోపే వీరు జైలు లొంగిపోవాల్సిందే, లేదంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటుందంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఒకవైపు అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుగుతున్న శుభతరుణంలోనే రాముని పేరు చెప్పుకొని అరాచకం చేసినలాంటి పశువులకు తగిన శాస్తి పడిందని మనం చెప్పొచ్చు.